మహిమపరచడానికి ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి, సమయమును బట్టి మొట్టమొదట నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. మరి ఆయా స్థలాలలో ఉండి ఆయా గ్రామాల్లో నుంచి వచ్చిన ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ ప్రభువుని స్తుతించడానికి, ప్రభునామాన్ని ఘనపరచడానికి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్య నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. మరి కాస్త మాకు కూడా ఇస్తే మేము కూడా మరి తాగేవాళ్ళం కదా అన్నట్టుగా మరి ఎవరికైనా అనిపిస్తే మీటింగ్ అయిన తర్వాత మీకు కూడా ఏర్పాటు చేస్తాం. చక్కగా మీరు త్రాగి వెళ్ళాల్సిందిగా ప్రభువు పేర మీకు మనవి చేస్తున్నాను. అందరు బాగున్నారా? మాట్లాడండి. అది కూడా చెప్పటం. అందరు బాగున్నారా? క్రిస్టోఫర్ గారు ఎప్పుడు వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈరోజు చాలామంది మరి సోషల్ మీడియాను చక్కగా వాడుకుంటున్నారు. యూట్యూబ్ అలాగుననే ఫేస్బుక్ లైవ్లో చక్కగా అనేక మంది సేవకులు మంచి మంచి వర్తమానాలు అందిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ తరువాత మరి మన కార్యక్రమాలు చూస్తూ మధ్య మధ్యలో ఆమెన్, గ్లోరీ అని కొన్ని కామెంట్స్ పెడుతున్న సేవకులు కూడా నా ప్రత్యేకమైన ప్రేమ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రికలో నుండి ఒక శ్రేష్టమైన మాట, 12వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారి పరిచర్యలో అప్పటికే వ్యాపార నిమిత్తమై, జీవనోపాధి నిమిత్తమై ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవునిని విశ్వసించిన యూదులు అనబడిన వారందరికీ పౌలు గారు పత్రిక వ్రాస్తూ వచ్చారు. దానిని హెబ్రీ పత్రిక అని పిలువబడుతూ ఉంది. 12వ అధ్యాయం 15వ వచన భాగమును మనము చదువుకున్నప్పుడు, ప్రియులారా, మీలో ఎవరైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదు అయిన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు ఏమవుతున్నారు? అపవిత్రులై పోవచ్చున్నారు అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి అయిన ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త అనేది చాలా అవసరమై ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నాటి కాలములో భక్తులు కృప నుండి తప్పిపోయినటువంటి వారు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. దేవుని కృప నుండి తొలగిపోయినటువంటి వారు, దేవుని కృపను ప్రియులారా తృణీకరించినటువంటి వారు పూర్వకాలములో ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. అటువంటి వారిని మరల దైవ కృప ఆసనము ఎదుటకు తీసుకొని రాబడుటకై
పౌలు గారు పలు విధములైన ప్రయత్నములు చేస్తూ ఉన్నారు. వారి కొరకు కన్నీరు కార్చారు, వారి కొరకు విజ్ఞాపనములు కూడా చేశారు. తనకున్న సంపదను, తనకున్న జ్ఞానమును, తనకున్నటువంటి వనరులను తను వినియోగించిన క్రమం ఈ హెబ్రీ పత్రికలో ఎక్కువగా మనం చూడగలుగుతూ ఉన్నాం. డబ్బు ఖర్చు చేసిన, సమయాన్ని ఖర్చు చేసిన, తన జీవితమును పానార్పణముగా పోసిన, తన జీవితమును దేవుని సేవకై అంకితము చేసిన దానికి గల కారణం అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజలు, అన్ని స్థలాలలో ఉన్న భక్తులు దేవుని కృప నుండి తొలగిపోవద్దు అనేది పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటూ ఉన్నది. ఇక్కడ 12వ అధ్యాయములో చాలా విషయాలు తెలియపరుచుకుంటూ వచ్చారు. చూడండి, 14వ వచనములో కూడా అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయమంటున్నారు? ప్రయత్నించుడి అంటున్నారు. ఎందుకు ప్రయత్నించాలి అని అంటే, అందరితో సమాధానముగా ఉండటము చాలా కష్టము అని పౌలు గారు భావించారు. అందరితో పరిశుద్ధత కలిగి ఉండుట అది కష్టముగా పౌలు గారు భావించారు. సంఘములో ప్రియులరా, అందరితో సమాధానముగా ఉండలేం. ఇది ఒక ప్రయత్నించదగ్గ ఒక సందర్భముగా పౌలు గారు గ్రహించి గమనించి, నేను మరి దగ్గరకు వెళ్ళాను, చేతిలో చేయి వేసి వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్ అని చెప్పాను. అయినా వాళ్ళు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను వెళ్ళాను పాస్టర్ గారు అండి, నేను వెళ్ళాను, చేయి పట్టుకున్నాను, సమాధాన పడదామని చేయి పట్టి బతిమిలాడాను, మనం కలిసి ఉందామని. కానీ వారు ఎలా ఉన్నారు అంటే, ఏదో ద్వేషము, ఏదో కోపము, ఏదో కక్షలు మా మీద కలిగి వారు మాతో మాట్లాడటం కూడా చాలా కష్టంగా ఉంది అని ఈ మాటలు తరచుగా అక్కడక్కడ మనం వింటూ ఉంటాం, అక్కడక్కడ మనము చూస్తూ ఉంటాం. ఆనాటి కాలములో భక్తులు అలాగే ఉన్నారు. ఒకే రక్తములో కడగబడ్డారు, ఒకే రక్షణ వారు పొందుకున్నారు, ఒకే ప్లాట్ఫామ్ మీద ఎదుగుతున్నారు, ఒకే సంఘములో జీవిస్తూ ఉన్నారు, ఒకే సహవాసములో ఉన్నారు. కానీ వారికి మధ్య కొరువడిన సందర్భము మనము గమనించినప్పుడు వారు సమాధానముగా లేనివారుగా కనబడుతూ ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరందరూ సమాధానముగా ఉండడానికి మీరు ప్రయత్నము చేయండి అంటున్నారు. ఇంకొకటి, పరిశుద్ధత కలిగి ఉండడానికి మీరు ప్రయత్నము చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువునో చూడడు అని ప్రభు సెలవిచ్చుకుంటూ వచ్చారు. దేవునిని మనము చూడాలి అంటే ఏమండి,
దేవుని మహిమాయుక్తమైన ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావమును మనము చూడాలి అంటే మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధత కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత, హోలీనెస్ అనేది దేవుడు మన నుండి ఆశించుచూ ఉన్నాడు. మనము మరి క్రైస్తవుల మత గ్రంథము అని పిలువబడుతున్న దీనికి ఏం పేరు పెట్టబడింది చెప్పండి? గ్రంథము. ఇది గ్రంథము కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. జీవితాలను మార్చే గ్రంథాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మనలను నడిపించడానికి ప్రపంచపు కాన్స్టెన్సీ ఇందులో పొందుపరిచాడు దేవుడు. దీనిని ఏమన్నారు అంటే పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతూ ఉంది. ఇందులో ఉన్న దేవుడు కూడా ఏమై ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. అందుకే నేను పరిశుద్ధుడను గనుక మీరును ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ప్రభువు అన్నారు, నేను కూడా పరిశుద్ధుడునై ఉన్నాడు. ఒకరోజు పిలాతుతో మాట్లాడుతూ నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. హెబ్రీ పత్రికలోనే పౌలు గారు రాసుకుంటూ వచ్చారు. చూడండి, 6వ అధ్యాయములో ఒక చక్కని విలువైన ప్రశస్తమైన మాటగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎన్నవ అధ్యాయం అని చెప్పాను? 7కు వచ్చేయండి, అంటే ఒకటి పెరిగింది. 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా మన తండ్రి ప్రధాన యాజకుడుగా మనకు ఏమయ్యారు అంటే ఆయన సరిపోయినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది అంటారు మీకు మాకు సరిపోదులేండి అంటారు. ఏండి మీకు మాకు సరిపోదండి. అసలు మీకు మాకు ఎక్కడండి? మీ కుటుంబం ఎక్కడా, మా కుటుంబం ఎక్కడా? మా అమ్మాయిని మీకు ఇవ్వాలన్నా, మీ అబ్బాయిని మేం చేసుకోవాలన్నా ఏం చూసుకుంటారు? చెప్పరేంటంటే మీకు మాకు ఏడ కుదురుద్దండి? అసలు మీకు మాకు అసలు పొందిక లేనటువంటి చోట, అవకాశము లేని చోట అయిన వాడుగాను, అందరి వాడుగాను, సరిపోయినటువంటి వాడుగాను, దీర్ఘశాంతము కలిగిన వాడుగాను మనకు దేవుని పిల్లలారా పరిశుద్ధుడుగా పిలువబడుతున్న మన తండ్రి మనకు అన్నిటి యందు ఆయన సరిపోయినటువంటి వాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నారు చెప్తారా ఈ మాట? ఆయన పవిత్రుడు. చెప్పండి, ఆయన పవిత్రుడు. రెండవది ఆయన నిర్దోషి. మూడవది నిష్కల్మషుడు, కల్మషము లేనటువంటి వాడు. పాపులలో చేరక, చెప్తారా, ఆయన ప్రత్యేకముగా ఉండినటువంటి వాడు. మనకు వ్యవహార భాషలో ఇది వ్రాయబడలేదు, కానీ అక్కడక్కడ కొన్ని అప్రమాణిక గ్రంథాలలో వ్రాయబడిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఓ రోజు బరబ్బా అనబడినటువంటి వ్యక్తి, బందిపోటు దొంగ, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పరిచర్యలో అనేక మంది ప్రజలు తండోపతండలుగా వెంటాడుతూ ఉన్నారు.
అసలు బరబ్బాను చూచి వింటున్నారా, భయపడేవారు తక్కువ మంది అయిపోయారు. ఒకప్పుడు బరబ్బాను వెంబడించిన ప్రజలు, ఒకప్పుడు బాప్తిసం ఇచ్చు యోహానును వెంబడించిన ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువుల వారి కాలములో ఎక్కువగా ఒక ప్రభంజనం అని మనం చెప్పుకోవచ్చు. చాలామంది ప్రజలు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి వెంట ఉన్న ప్రజలను చూచినప్పుడు బరబ్బాకు ఆశ్చర్యం కలిగిందట. అరే ఏంటి ఆయన ఏంటి ఇంత మంచి జనాన్ని సమీకరిస్తున్నాడు, ఏం జరుగుంటుంది అని ఒకరోజు రహస్యంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఇద్దరు. యేసుక్రీస్తు ప్రభువుల వారితో సమావేశమై బరబ్బా ఇలాగ అంటున్నాడు, భలా యేసయ్యా నువ్వు చాలా మంచివాడివి, నిన్ను చూచి ప్రజలు చాలామంది వెంబడిస్తున్నారు, నీకేమో అండబలం ఉంది, నాకేమో ఖండబలం ఉంది. మనిద్దరం కలిస్తే రోమా సామ్రాజ్యాన్ని మనము గడగడలాడించవచ్చు అని బరబ్బా యేసుక్రీస్తు ప్రభువుల వారితో చెప్పారు. దీనిని మనకు కరుణామయుడు సినిమాలో కనిపిస్తుంది ఆ యొక్క సన్నివేశం. ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఉందగా, సెల్ పెద్దగా ఆన్ చేసుకొని కరుణామయుడు సినిమా దాన్ని చూడండి. బరబ్బా యేసయ్యతో మాట్లాడిన మాటలు అప్పుడు కనబడుతుంటాయి. అప్పుడు ప్రభువు అన్నాడు, బరబ్బా నీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు, నీతో నేను కలవడం అనేది అసంభవం, నీతో నేను కలవడం అనేది అది ఏమాత్రము కూడా సాధ్యమయ్యే విషయము కాదు. ఎందుకంటే నేను ప్రత్యేకముగా ఉండేటటువంటి వాడను. నా రాజ్యము వేరు, నీ రాజ్యము వేరు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. అందుకే హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు ఆ సమయములో పిచ్చి పిచ్చిగా మాట్లాడవుతున్న యూదులకు ఈ పత్రిక వ్రాస్తూ అంటాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు అంటే ఆయన ఎవరు? ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు. ఆయన ఎవరో చెప్పమంటారా? దేవదూతల కంటే గొప్పవాడు. ఆయన ఎవరో చెప్పమంటారా? మోషే కంటే గొప్పవాడు. ఆయన ఎవరో చెప్పమంటారా? సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన ఎవరో చెప్పమంటారా? ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు. ఇంకొక మాటలో ఒక్క మొక్కలో మీ అందరికీ అర్థం కావడానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఆయన పవిత్రమైనటువంటి వాడు. ఎవరైనా ఆయన నిర్దోషి, ఏ దోషము లేనటువంటి వాడు. ఆయనలో ఏ కల్లాకపటము లేనటువంటి వాడు. ఉదయం ఒక మాట చెప్పి రాత్రి ఒక మాట చెప్పేవాడు కాదు మన దేవుడు. అంటే ఉదయం ఒక మాట చెప్పి రాత్రి ఒక మాట చెప్పేవాడు కాదు. రాత్రి ఒక మాట చెప్పి ఉదయం ఇంకొక మాట చెప్పేవాడు కాదు. ఆయన కల్మషము లేనటువంటి వాడు. హెబ్రీ గ్రంథకర్త పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఎలాగుండాలంటే పరిశుద్ధులమై ఉండాలి అని చెప్పకనే చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా ఎలాగుండాలంటే నిర్దోషమైన వారముగా ఉండాలి. దాన్ని ఏమన్నారు అంటే దోషము లేని వారముగా ఉండాలి. ఇంకొక మాట ఏమంటున్నారు అంటే ఆయన కల్మషము లేని వాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనలో ఏముండకూడదో చెప్పమంటారా? కల్మషము లేనటువంటి వారుగా ఉండాలి అని చెప్పాడు. తండ్రి ఇంటి దగ్గర పని చేసుకుంటా ఉంటే కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చిండట. జాగ్రత్తగా వినండి. డాడీ 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 డాడీ. ఏంట్రా తాతయ్య వచ్చాడు మన ఇంటికి అని అన్నాడట. ఎవరు వచ్చాడంట? వచ్చాడులే కానీ చెప్పులు ఎక్కడ ఉన్నాయిరా అని అడిగిండట తండ్రి. చెప్పులు ఎక్కడ ఉన్నాయిరా
అంటే చెప్పులు లోపల ఉన్నాయి, అటైతే అది మీ అమ్మ తరఫునలే అన్నాడంట. చెప్పులు ఎవరు చెప్పులు? వినపడుతున్నాయి మీకు, తెలుగులో చెప్తున్నాను, అర్థమవుతుందా? నానా తాతయ్య వచ్చాడరా అంటే, వస్తే వచ్చిండు లేదా చెప్పులు ఎక్కడ ఉన్నాయి అని అడిగిండట తండ్రి కొడుకుని. అప్పుడు కొడుకు చెప్పిండట చెప్పులు లోపల ఉన్నాయి అని. అంటే మనం పెద్ద కంగారు పడాల్సిన పని లేదురా, ఎందుకంటే అది మీ అమ్మగారి తండ్రి. ఒకవేళ నాన్నగారి తండ్రి వచ్చాడు అనుకుందాం, దయ్ చెప్పులు పాప అక్కడ బయట అక్కడ అడి చెట్టు కాడి డూపు. బ్రతికేదే 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంటే. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకుని, కల్మషం ఉండకూడదు. ఓ తల్లిగా, ఓ తండ్రిగా, ఓ అత్తగా, ఒక మామగా వారిని మనము చూచే విధానములో ఏముండకూడదండి. ఆ చిన్న విషయములో నువ్వు కల్మషంగా ప్రవర్తిస్తే నీ మనస్సును, దేవుని పిల్లలారా, ఆ విషయములో నీవు నేరము చేయగలిగి, నీవు అపవాది ద్వారా నీవు నేరస్థాపన చేయబడగలిగితే నీవు దేవుణ్ణి ఎలాగూ సంతోషపెట్టిన వ్యక్తిగా ఉంటావు. ఓ కుటుంబ వ్యవస్థలో ప్రియులరా, మనము నేడు పాటించవలసిన విషయాలు చాలా కనబడుతున్నాయి. కల్మషం ఉండకూడదు మనిషి జీవితంలో, మానవుని జీవితంలో. ముందుకెళ్తున్నాను. ఆయన పాపులలో చేరక, చెప్పండి, ఆయన ఎక్కడున్నాడు? ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఇటువంటి దేవుని కృపను ప్రియులరా, నాటి దినాలలో సంఘము ఏం చేయబడతా ఉన్నది అంటే, ఆ కృప నుండి వారు తప్పిపోతున్నారు, కృప నుండి వారు తొలగిపోతున్నారు. 15వ వచనం, మీలో ఎవరైనా పరిశుద్ధత లేకుండా, మీలో ఎవరైనా సమాధానము లేకుండా, మీలో ఎవరైనా, ఇదిగో దేవుని పిల్లలారా, దేవుని యందు నిష్కలంకులుగా లేకుండా, నిర్దోషిగా కాకుండా ఎవరైనా మీలో ఒకవేళ దేవుని కృప నుండి తొలగిపోతున్నారో ఏమో, మిమ్మును మీరేం చేయాలి? జాగ్రత్తగా చూచుకొనమంటున్నాడు పౌలు అపోస్తలుడు. నన్ను ఒక బైబిల్ మన పంతులు గారికి ఇవ్వండి. ఎక్కడుంది బైబిల్? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 12వ అధ్యాయం 15వ వచనము, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో, పోవునేమో అనియు, చేదైన వేరు మీలో ఒకవేళ ఏదైనను మొలిచి కలవరపరచట వలన అనేకులు ఏమవుతున్నారట? అపవిత్రులైపోతూ ఉన్నారు. సంఘములో ఉన్న వ్యక్తులు ఊరకనే అపవిత్రులుగా మారిపోతూ ఉన్నారు అనేది పౌలు గారి యొక్క వాదన, వారి యొక్క భావన. ఎందుకు ఊరకనే అపవిత్రులుగా మారిపోతున్నారు అనే దానికి ఒక నిర్వచనం పౌలు గారు ఇస్తూ అంటున్నారు, మీలో ఏదైనా చేదు వేరు మొలుస్తుందేమో. చేదు వేరు ఏదైనా మొలిస్తే దాని ఫలాలు కూడా ఎలాగుంటాయంటే చేదు అనుభవాల గుండా ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది. వేరు ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందో ప్రియులరా, ఫలాలు కూడా అంత శ్రేష్టమైనటువంటివిగా ఉంటాయి. ఈ రోజుల్లో ఓరకనే మానవుడు అంతరంగములో ఏదో చేదు అనుభవాలు కలిగి, ఆంతర్యములో ప్రియులరా దైవికమైనటువంటి కృపను
కోల్పోతూ దానిని కాలదన్నుకుంటూ, ఒక మాటలో చెప్పాలంటే తృణీకరించుచు, మనుష్యుడు సంఘములో బయటికి మంచిగా కనబడుతున్నాడు కానీ ఆత్మీయ కోణములో ఎలాగూ కనబడుతున్నాడు అంటే అపవిత్రుడుగా మారిపోతున్నాడు. అపవిత్రుడుగా మారిపోతున్నాడు. ఈ సందర్భము చెప్పవలసి వచ్చినప్పుడు పౌలు గారు ఒక వ్యక్తిని అక్కడ పరిచయం చేస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని మనం చూచినప్పుడు 16వ వచనములో, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఒకవేళ మీలో ఉండునేమోనని మీరేం చెయ్యాలి? జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. భ్రష్టత్వమునకు నిర్వచనం ఏశావు అని మనకు కనబడుతూ ఉంది. అపవిత్రతకు నిర్వచనం ఏశావును దేవుడు చూపిస్తూ ఉన్నాడు నాటి క్రైస్తవ జనాంగమునకు. చేదైన వేరునకు నిర్వచనము భ్రష్టుడైన వ్యభిచారి అయినటువంటి ఏశావును పరిచయము చేస్తున్నాడు పౌలపోస్తలుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమండి? కావున మనము వినిన సంగతులను ఏమండి విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అంటున్నాడు. మరలా చదివితే ఆ వచన భాగాన్ని మనము చూచినప్పుడు, దేవుని పిల్లలారా, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి వాటిని కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు ఏం చేయాలంట? మనము విశేషమైన జాగ్రత్త మనకు అవసరం. విశేషమైనటువంటి జాగ్రత్త నేటి దినములలో సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమై ఉన్నది. ఏంటి జాగ్రత్త? నా వైపు చూడండి, కొన్ని మాటలు వినండి. మీరు వినిన సంగతులను విడిచిపెట్టవద్దు అంటున్నాడు. ఏం చేయాలట మరి వాటిని మనము? ఏమండి, మీరు ఏదైతే విన్నారో వాటిని విడిచిపెట్టవద్దు అంటాడు పౌలు గారు. సంఘములో ఏం వింటున్నామో వాటిని విడిచి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది. భద్రంగా సంచిలో పట్టుకొని రేషన్ బియ్యం పట్టినట్టు పట్టుకొని పోతూ 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 ఆ కిటికీలోంచి మళ్ళీ లోపలేసి వెళ్ళిపోతారు కొంతమంది. భద్రంగా వింటారు, మందిరంలోనే వింటారు, విని 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 వాటన్నింటిని ఏం చేస్తారంటే ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైతే విన్నామో పౌలు గారు ఏశావును గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఏదైతే వింటున్నారో వాటిని విడిచిపెడితే అవి కొట్టుకొని పోతాయి. మీరు విడిచిపెడితే వాటి యొక్క ఆ యొక్క సారాంశాన్ని పొందుకోలేవు. వాటిని విడిచిపెట్టుట వలన చెప్పబడిన ఉపదేశములో ఉన్న ఆ సారాంశాన్ని నీవు గ్రహించలేవంటాడు పౌలు యొక్క ఉద్దేశములో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 27వ అధ్యాయం 1వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదివినప్పుడు అక్కడ ఇలాగూ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇస్సాకు వృద్ధుడై, చదువు గట్టిగా, అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు పెద్ద కుమారుడు ఏశావుతో నా కుమారుడా అని పిలవగా అతడు చిత్తము నాయనా అని అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి వేటాడి నా కొరకు మాంసము తెమ్ము,
నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచికరమైన భోజ్యములను సిద్ధము చేయి అన్నాడు. ఇవి ఎవరితో ఎవరు చెప్పారు? అందరూ జాగ్రత్తగా విని నాకు ఈ మా సమాధానం చెప్పండి. ఒక తండ్రి తన కొడుకుతో చెప్పిన మాటలు ఇవన్నీ. వినిన సంగతులను పౌలు గారు అంటున్నారు, వినిన సంగతులు అంటే ఇలా చెప్పాలనుకుంటున్నాను, చెప్పబడిన సంగతులు అని కూడా మనం అనుకోవాలి. అంటే ఒక తండ్రి తన కుమారునితో వేటినైతే చెప్పారో, అంటే ఏదైతే చెప్పబడిందో వాటిని విడిచిపెట్టవద్దు. విడిచిపెట్టగలిగితే అవి నీలో నుండి అవి ఏమవుతాయి? దూరమైపోతాయి, అవి కొట్టుకొని పోతాయి. వాటి వల్ల నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనములో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనమును మనం చదివితే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని ఏం కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి. అక్కడేమో వినిన దానిని విడిచిపెట్టకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడేమో వాగ్దానము నిలిచి ఉండగా, ఈ వాగ్దానము ఏ వాగ్దానం ఇది అంటే విశ్రాంతిలో ప్రవేశించే వాగ్దానం ఇది. నిత్య విశ్రాంతిలో ఆయన ఉండే స్థలములో, నిత్య విశ్రాంతిలో ప్రియులరా ప్రవేశించుదుము అనే వాగ్దానము ఇంకా నిలిచి ఉంది. ఇంకా ప్రభువు రాలేదు, ప్రభువు మధ్యాకాశములు ఇంకా రాలేదు. ఆయన ఆ వాగ్దానం ఇంకా ఏమైంది? నిలిచి ఉంది అంటాడు. నిలిచి ఉండగా మీలో చెప్పబడిన వాగ్దానమును గురించి కానీ, ఉపదేశించినటువంటి దేవుని పిల్లరా దేవుని యొక్క మాటలను గురించి కానీ ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు పఠిస్తున్నారు, ఎంతవరకు హృదయములోకి చేర్చుకుంటున్నారు, ఎంతవరకు వాటి మీద ధ్యానం ఉంచుచున్నారు, ధ్యాస ఉంచుచున్నారు. ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉండాలి. భయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భయము కలిగిన వారు ఏమన్నారు అంటే, నా వైపు చూడండి, మాకు కలిగి ఉన్న నూనె మీకిస్తే, మా యొద్ద ఉన్న నూనె మీకిస్తే ప్రభు ఒకవేళ వచ్చినప్పుడు మా దివిటీలు ఏమైపోతాయి? ఆరిపోతాయి అని అన్నారు. నిజమైన భయము నీలో ఉంటే నువ్వు ఆరిపోయే వ్యక్తిగా ఉండవు. నిజమైన భయము నీలో ఉంటే వాగ్దాన ఫలాలు నీవు గ్రహించుచూ ఉంటావు. నిలిచి ఉన్న వాగ్దానం మీదనే నీ దృష్టిని కేంద్రీకరించుచూ ఉంటావు. ఇప్పుడు ఏశావుతో తన తండ్రి అయిన ఇస్సాకు చెప్పిన మాటల యొద్దకు మనం వచ్చినప్పుడు, నా వైపు చూడండి, ఈ తండ్రి చెప్పేటప్పుడు ఇస్సాకు చెప్పేటప్పుడు ఏశావు దగ్గర ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కరే. తండ్రి తన కొడుకుతో చెప్పుచున్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ ఉపదేశం ఎవరికి చెప్పాడు? దేవుడు ఒక్కడికే చెప్పాడు. ఒక్కడికి చెప్పబడిన ఈ ఉపదేశమును ఆయన విన్నాడు. కానీ దాని మీద చూపవలసిన భయము, నిలపవలసిన శ్రద్ధ లేని కారణాన ఆయన వచ్చేసరికి మధ్యలో జరగవలసిన తతంగమంతా కూడా ఏమైపోయింది? జరిగిపోయింది. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, నా ప్రియమైన దేవుని సంఘమా,
ఈ రోజుల్లో దేవుని కృప నిన్ను ఆశీర్వదించాలని, దేవుని కృప నిన్ను భాగ్యవంతునిగా చేయాలని, దేవుని కృప నిన్ను ఆదరించాలని, దేవుని కృప నిన్ను గొప్పవారినిగా చేయాలని, దేవుని కృప అది శాశ్వతమైన ప్రేమగా ఉండాలని, వాగ్దానము చేత నిలిచి ఉండి ఆశీర్వాదాలు కలిగి ఉండాలని, ఆ కృప నీ యొద్దకు వస్తూ ఉంటే నేటి దినాలలో భక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ కృప నుండి వారు ఏం చేస్తున్నారు, తొలగిపోతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ రోజుల్లో మనకు తెలిసిన భక్తి ఏంటయ్యా అంటే కాసేపు ప్రార్థనలో కూర్చుని సరిపోద్దలే అని అనుకుంటున్నాం. ఇది సరిపోదు. ఇది నీకు చెప్పబడుతున్న ఉపదేశం మీద నీకు అవగాహన ఉండాలి. బోధింపబడిన ప్రతి మాట మీద నీకు ఆలోచన ఉండాలి. నీ మట్టుకు నీవు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఏం జరిగింది? తండ్రి చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నాడే తప్ప అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. ఈ లోపులో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే చూడండి, దేవుని పిల్లలారా ఈ మాటలు ఏశావుతో చెప్పుచూ ఉన్నప్పుడు అక్కడ రెబెకా కూడా ఏం చేస్తూ ఉందట, శ్రద్ధగా వింటున్నట్లుగా మనము చూస్తున్నాం. ఏం చేసిందట? 5వ వచనం, ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా, వాళ్ళ దగ్గరేమి లేరు, కొంచెం దూరంగానే ఉన్నారు. రెబెకా ఏం చేస్తుంది? రెబెకా శ్రద్ధగా వింటూ ఉంది. సంఘములో కూర్చున్న దేవుని పిల్లలమైన మనము కూడా నేటి దినాలలో ఏం చేయాలి అంటే ఆయన చెప్పుచున్న ప్రతి సందేశమును మనము జాగ్రత్తగా వింటూ ఉన్నప్పుడు రోమాపత్రికలో పౌలు గారు అంటారు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ రోజుల్లో విశ్వాసం ఎందుకు ఉండటం లేదు చెప్పమంటారా? భౌతిక సంబంధమైన మాటలు వింటాం, భౌతిక సంబంధమైనటువంటి మాటలు ఎన్నో వింటూ ఉంటాం. ఈరోజు ఒక కీర్తన చదవవలసి వచ్చినప్పుడు 74వ కీర్తనలోనికి రండి. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 75వ కీర్తనలో ఒక మాట ఇలాగూ మనకు చెప్పబడుతూ ఉంది. ఒంటరి నైతిని తోడెవరయ్యా, ఆదరణే కరువాయే, యెహోవా ఆదరణే కరువాయే. ఒంటరి నైతిని తోడెవరయ్యా, ఆదరణే కరువాయే, యెహోవా ఆదరణే కరువాయే. ఒంటరి నైతిని. 92వ కీర్తనలోనికి రండి. 92వ కీర్తన, అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఇలాగో వ్రాయబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా, దేవుని వాక్యం 7వ చరణాన్ని మనం చదివినప్పుడు, నిత్య నాశనమునొందుటకే గదా గడ్డివలే భక్తిహీనులు ఏం చేస్తున్నారంట, చిగుర్చుచూ ఉన్నారు. ఇంకా చెడు పనులు చేయువారందరూ
చెప్పండి ఏమవుతున్నారంట? పుష్పించుదురు అని వ్రాయబడింది. ఎవరు వీళ్ళు? అసలు వాస్తవానికి ఈ మాట నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు అని ఉంది. చూడండి ఎక్కడ 12వ చరణాన్ని మనం చదివితే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వ వేస్తారు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఏమవుతా ఉన్నారు? ఎదుగుచున్నారు. వారు ముసలితనమందు చివరి లైన్లో సారము కలిగి పచ్చగా ఉంటారు. వీళ్ళెవరు? నీతిమంతులు ఒకవైపు వర్ధిల్లుతూ ఉంటే, అనీతిమంతులు భక్తి లేని వారు కూడా ఏమవుతా ఉన్నారు? పుష్పించుచున్నారట, వర్ధిల్లుతూ ఉన్నారంట. భక్తిహీనులు వర్ధిల్లుతూ ఉంటే నా వైపు చూడండి, నీతిమంతులు అనుకుంటున్నారంట మనం ప్రార్థనకు పోయి మనం బాగుపడదు ఎక్కడుందో చెప్పండి ఒకసారి. వాళ్ళు చూడండి, అసలు వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ కార్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళు ధరించుకునే వ్యవహారం చూస్తుంటే, ఇన్నేళ్ళు అవుతుంది బుజ్జా ప్రార్థనకి వెళ్ళి మనం కనీసం 2 తులాలు తాడన్న చేసుకున్నామా? ఉన్నది అమ్మకపోతే చాలు. ఉంగరం చేయించుకున్నాము, బ్యాంకులోనే ఉండే. తాడు చేయించాము, బ్యాంకులోనే ఉండే. నీతిమంతుల సంగతి చెబుతున్నా. భక్తిహీనులు ఎలాగున్నారు? చాలా బ్రహ్మాండంగా పుష్పిస్తున్నారు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంది. అసలు పెట్టలాడిస్తున్నారు. వాళ్ళ వాతావరణం చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా భలే పనైందిరా, అసలు మనం కూడా అసలు అట్లా వెళ్ళిపోతే ఎంత మంచిగా ఉండేదిరా. కీర్తనకారుడు రాసుకుంటూ వచ్చాడు. చాలాసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుని సన్నిధిలో ఒక చరణం ఇలాగు మనము చదివి మనం ముందుకు వెళదాం. 37వ కీర్తన లోనికి మనము రండి. 37వ కీర్తన 35వ చరణం. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి తిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడేమైందట? లేకపోయెను. నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయెను. 38వ చరణం. ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి. ఇప్పుడు ఒకవేళ నీవు డెవలప్ పుష్పించొచ్చేమో కానీ నీ సంతానం అంతటితోనేమైపోతుంది? ఆగిపోద్దంతే. భక్తిహీనతలో ఉన్నవారు ఈరోజు ఫలించవచ్చండి. భక్తిహీనతలో ఉన్నటువంటి వారు పువ్వు వలె చిగుర్చవచ్చు. కానీ నేను ఎందుకు ఈ విషయానికి జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా ఏశావు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే భక్తిహీనుడుగా మారిపోయాడు. జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యత ఏశావుకు దేవుడిస్తే, ఏశావుకున్న జ్యేష్ఠత్వపు హక్కును తృణప్రాయంగా అమ్మివేసుకున్నాడు. మనం చూడవలసింది భక్తిహీనులను కాదు, వారి వర్ధిల్లత కాదు మనం చూడవలసింది. మనము చూడవలసింది మనలను నడిపించుచున్న, పుష్పింప చేస్తున్న, జీవింప చేస్తున్న నజరేయుడైన యేసయ్యను మనము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది వింటున్నారా, సమృద్ధి కలిగిన భక్తిహీనుని కంటే అదే మేలు అంటాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. భక్తిహీనునికి ఎంత ఉంటే ఏంటండి, నీతిమంతుని కొంచెమున్న చాలు అంటాడు ఆయన. కాబట్టి మనం ఎవరిని చూచి కృంగిపోవలసిన పని లేదు.
ఓ రోజు రానే వస్తుంది, దావీదు గారు రాజ్యభరణము చేస్తూ వారు తిరుగుతూ ఇటు వెళ్ళి మరలా ఇటు వచ్చేసరికి ఆ చెట్టు ఏమైపోయిందంటే అది కోకటి వేళ్లతో కూల్చివేయబడింది. ఒకప్పుడు చూచిన చెట్టు ఇప్పుడు అక్కడ లేదు. ఎందుకంటే దానిలో భక్తి లేదు, దానిలో స్టాండర్డ్ లేదు. అందుకే నీవు నేను మనమందరము కూడా నాటి దినములలో ఉన్న యూదులను పౌలు గారు ప్రోత్సహిస్తూ అంటారు, మీరు దేవుని కృప నుండి ఏమాత్రము కూడా తప్పిపోవద్దు అంటాడు. చెప్పబడిన ఉపదేశం తప్పిపోకుండా, నిలిచి ఉన్న వాగ్దాన విషయములో మీరు తప్పిపోకుండా మీరేం చేయాలి, జాగ్రత్త కలిగి ఉండాలి అని పౌలు గారు మాట్లాడుచున్నారు. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరం దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఈ విధమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీ పత్రిక 4:11 మనం చదివితే, కాబట్టి అవిధేయత వలన వారేమైపోయారు అంటే పడిపోయినట్లుగా మనలో ఎవడు కూడా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మీరేం చేయాలంట, మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. 6:11లో ఇదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. 6వ అధ్యాయం 11వ వచనములో, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని నేనేం చేస్తున్నాను, అపేక్షించుచున్నాను. మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే అక్కడ ఉందగా సైలెంట్గా ఉపమా తిన్నట్టుగా పేదాలు చిన్న గాలెత్తున్నారు. చెప్పండి, ఎవరు నడుచుకున్నవాలి? వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకోవాలి. వాగ్దానాలు ఎవరు స్వతంత్రించుకున్నారు? పాత నిబంధన కాలములో ఎంతోమంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని మనము ముందు పెట్టుకొని నడిచేవారముగా ఉండాలి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఎగ్గొట్టు వాళ్ళని ముందు పెట్టుకుంటాం, మనం భక్తిహీనులను ముందు పెట్టుకుంటాం, మనం నామకార్థ క్రైస్తవులను ముందు పెట్టుకుంటూ ఉంటాం. ప్రార్థన అంటే మనం పడి సావొద్దండే. ప్రార్థన అంటే మనకు ఖాళీగా ఉన్నప్పుడే ప్రార్థన అన్నవాళ్ళని ముందు పెట్టుకుని నడుస్తూ ఉంటాం. టక్కర మాటలు చెప్పే వాళ్ళని, పితరులు చెప్పే వాళ్ళని, భక్తి నుండి చెడగొట్టే వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకుని నడుస్తూ ఉంటాం. పౌలు గారు అంటున్నారు, మీరు మాదిరిగా పెట్టుకోవలసింది ఇప్పుడు చెప్పబడిన చిట్టాను కాదు, వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారందరిని గురించి పౌలు గారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. విశ్వాసమును బట్టి వాగ్దానమును పొందినటువంటి వాడు హేబేలు మనకు కనబడుతూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి వాగ్దానమును పొందుకున్నవాడు హానోకు మనకు కనబడుతూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము గారు కనబడుతున్నాడు. విశ్వాసమును బట్టి నోవహు మనకు కనబడుతూ ఉన్నారు. విశ్వాసమును బట్టి ఇస్సాకు మనకు కనబడుతున్నారు. వీరందరూ ఎవరయ్యా అంటే వాగ్దాన ఫలములను అనుభవించినటువంటి వారు. వారిని పోలి మనము నడవాలి. మన పోలిక ఎవరి మీద ఉండాలంటే వాగ్దాన ఫలాలను అనుభవించినటువంటి వారిని మనము పోలి నడవాలి.
రోమాపత్రికలో పౌలు గారు అంటారు, వాగ్దాన ఫలమును అనే మాట చదవండి 4వ అధ్యాయములో. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ 4వ అధ్యాయములో ఈ విధమైన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎక్కడుంది ఆ మాట? 20వ వచనములో ఆ మాట మనకు కనబడుతుంటుంది. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవునిని మహిమపరచి ఆ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడువని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏం పొందుకున్నాడు? స్ట్రెంగ్త్ను పొందుకున్నాడు. ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ వాక్యం తనకు ఓతమునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 99 ఏళ్ళు వచ్చాయి. ఏనమ్మా? 99 ఏళ్ళు వచ్చినాక కూడా మళ్ళా దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అన్నాడు. ఆ సమయానికి అబ్రహాం గారి చేతిలో ఒకవేళ ఇటుపక్క కొడవలి ఇటుపక్క గొడ్డలు ఉందనుకుందాం. ఏదో పని చేస్తున్నాడు పాప అబ్రహాం గారు, పని చేసుకుంటాడుగా. మరి గేదెల బోళ్ళు అన్నీ ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గొర్రెలన్నీ ఉన్నాయి. ఏదో పని చేసుకునే క్రమంలో దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఉన్నపార కిందేసేసి గడపార కిందేసి, ప్రభువా నీకు వందనాలయ్యా అని పట్టుకొని వచ్చి, అయ్యా మళ్ళా కనపడ్డావా? ఏంది నాయనా అంటే, నా సన్నిధిలో నీవు నేనైతే వచ్చి అది కింద పడేసి 24 ఏళ్ళు ఇదే గోల. ఎన్నేళ్ళు? 24 ఏళ్ళు ఇదే మాట. 75లో పరిచయం అయ్యావు, 76లో అదే మాట, 77లో అదే మాట, 78లో అదే మాట, 80లో అదే మాట, 85 నువ్వు ఇచ్చేది ఎప్పుడు, నేను పొందుకునేది ఎప్పుడు. 99లో వాగ్దానాల గురించి అంటా ఉన్నాడు. వాగ్దానము దేవుని పిల్లరా అది ఎప్పుడు మనలను బలహీనపరచదు అని గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానం ఎప్పుడు మనల్ని నిరుత్సాహపరచదు. ఒక ప్రామిస్ ఎప్పుడు నిన్ను దేవుని పిల్లరా నిన్ను ఎప్పుడు నిరాశలోనికి నెట్టివేయదు అని గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినటువంటి వాడు. నీకు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానమును మొట్టమొదట నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని నీవు నమ్మితే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన నీకే నమ్మకం లేకపోతే ఆయన చేస్తాడండి. నీ స్టాండర్డ్ను ప్రభువు చూస్తున్నాడు. అది ఎన్నేళ్ళైనా పట్టొచ్చు. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి 25 ఏళ్ళు పట్టింది ఆ వాగ్దాన నెరవేర్పును అబ్రహాము గారికి ఇవ్వడానికి. నెలైనా పట్టొచ్చు, 2 నెలలైనా పట్టొచ్చు, 3 నెలలైనా పట్టొచ్చు. దేవుడు ఇవ్వక మానేవాడు కాదు, ఆయన తప్పనిసరిగా ఇచ్చి తీరేవాడు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. వంశపారంపర్యంగా వస్తుంది అనుకుంటున్నాను. అటు షారా కూడా గొడ్రాలుగా ఉందగా. రెబకా దగ్గరికి వచ్చేసరికి కూడా ఇస్సాకు అనుకుంటున్నాడు, అయ్యా దేవా నువ్వు కనికరించిన ఆయన మమ్మకు ఎలా ఏళ్ళ తర్వాత నేను పుట్టాను నాయన, నా భార్య అట్టుండొద్దయ్యా, నా భార్యను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేయకుండా చేసే ఉంటాడు. చెప్పరేంటండి, చేస్తా చేయడా? మా నాన్న జీవితంలో 25 ఏళ్ళు పట్టిందయ్యా, ఆయనకు 100 ఏళ్ళకి నువ్వు నన్ను ఇచ్చావు నాయన, మరి నాకు కొత్తగా పెళ్ళయింది, మరి ఈ పెళ్ళైన క్రమంలో నాకెన్నేళ్ళు పట్టుద్దో. 25వ అధ్యాయములో ఆ మాట మనకు కనబడుద్దు. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయములో ప్రియులారా 20వ వచనం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడు నేను లాబాను సహోదరియునైన రెబకాను పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలంట? 40 ఏండ్లు. వాడు 40 ఏళ్ళగా పెట్టాల తెలంగాణ ప్రభుత్వం కూడా పెళ్ళి కొడుక్కి. ఎన్నేళ్ళు చెప్పరండి అండి. అబ్బా దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇప్పుడు పెళ్ళిళ్ళందరూ అదృష్టవంతులు అనుకోవాలా. 40 ఏళ్ళు 40 ఏళ్ళగా పెట్టాలా తెలంగాణ ప్రభుత్వం కూడా పెళ్ళి కొడుక్కి. ఎన్నేళ్ళు చెప్పరండి అండి. 40 ఏళ్ళు. 40 ఏళ్ళగా పెట్టాలా తెలంగాణ ప్రభుత్వం కూడా పెళ్ళి కొడుక్కి. 40 ఏళ్ళు. చెప్పరండి అండి. 40 ఏళ్ళగా పెట్టాలా తెలంగాణ ప్రభుత్వం కూడా పెళ్ళి కొడుక్కి. 40 ఏళ్ళు. చెప్పరండి అండి.
ఇక ఈ పిల్లగాళ్ళకి 40 ఏళ్ళు వచ్చేసరికి పళ్ళన్నీ లోకలాడతాయేమో అనుకుంటాను నేను. ఇక చివరికి ఒక మాట చెబుతారు, ఇక నాకు పెళ్ళొద్దు ఏమొద్దామా, ఇప్పుడు నేను చేసుకొని ఇంకేం చేశాను, నాకు పెళ్ళి చేసుకోరా 40 ఏళ్ళు వచ్చినాయి అని అంటే, నాకు పెళ్ళొద్దు ఏమొద్దామా 40 ఏళ్ళు వచ్చినాయి. ఇస్సాకు పెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు వయస్సు కలిగిన వాడు. ఇస్సాకు భార్య ఈజ్ ఈక్వల్డ్ ఉందా? ఆవిడ కూడా గొడ్రాలు, ఆవిడ కూడా గొడ్రాలుగా ఉన్నప్పుడు అతడు ఆమె విషయమై యెహోవాను ఏం చేశాడు? వేడుకొన్నాడు. మోరియా పర్వతం మీద దేవుని మహిమను చూచినవాడు, బాల్యములోనే దేవుని ప్రసన్నత పొందుకున్నవాడు ఇస్సాకు. నిప్పు, కత్తి, కట్టెలు అన్నీ ఉన్నాయి. దహన బలి పశువు ఎక్కడ నానా అని ఇస్సాకు తన తండ్రిని అడిగితే 12 ఏళ్ల వయసు కలిగిన చిన్న ప్రాయములో తండ్రి హృదయం ఏమైపోయి ఉంటుంది? బ్రద్దలైపోయి ఉంటుంది. యెహోవా ఈరే అన్నాడు. కట్టెల మీద పడుకోబెట్టి మాట్లాడగలిగినటువంటి కొడుకును కట్టెల మీద పడుకోబెట్టి నిర్దాక్షిణ్యంగా తాళ్ళతో కడుతూ ఉంటే ఒక్క మాట కూడా ఇస్సాకు మాట్లాడలేదు. ఇది మన పిల్లగాళ్ళని కట్టేయండి చూద్దాం, ఊకుంటారు. అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య మా నాన్నను పట్టుకున్నాడు, కట్టేస్తున్నాడు, ఆడన్నో నువ్వు రాకపోతే నీ సంగతి చెబుతా. నీకేం వచ్చింది రా పిల్లగాళ్ళని కట్టేస్తున్నావు అంటానికి అక్కడ అబ్రహాము బంధువులు కూడా ఎవరు లేరు. మోరియా పర్వతం మీద పనివారు కింద ఉన్నారు, పైకి వెళ్ళిపోయాడు. నిప్పును తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు, తాళ్ళు పట్టుకున్నాడు, పైకెక్కాడు. ఆ మోరియా పర్వతం మీదనే దేవుని పిల్లరా, ఆ పర్వతం మీదనే, హోరేబు పర్వతం మీదనే దేవుని ప్రత్యక్షతను చూచిన ఇస్సాకు ముందు గొడ్రాలుగా ఉన్న రాహేలు పెద్ద గొప్పగా ఏమీ అనిపించలేదు ఇస్సాకుకి. యెహోవా ఈరే అన్నాడు. చదవండి 22వ వచనంలో మనకి కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించే మాట చదువు. 8వ వచనం 8వ వచనమేనా? 22:7 చదువుకుందాం. ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పు, కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అన్నీ ఉన్నాయి, ఏమండి? అన్నీ ఉన్నాయి. మరి దహన బలిగా గొర్రె పిల్ల ఎక్కడుంది అని అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు తండ్రి ఏం చెప్పాలి? మనమైతే ఏం చెబుతాం? అప్పుడు ఇస్సాకుతో తండ్రి గారు అబ్రహాము గారు అన్నారు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. బంధించేటప్పుడు ఆడవలేదంటారా? ఎవరిని బంధించింది? వాగ్దాన పుత్రుడు, వాగ్దానము చేత వచ్చినటువంటి వాడు ఇస్సాకును బంధించుచుంటే తన తండ్రి ఒక కసాయివాడుగా మారిపోయాడు అనుకుందామా? ఓ తండ్రి కఠినమైన వ్యక్తిగా మారిపోయాడు అనుకుందామా? తన తండ్రియే తన కుమారుని ఎడల ఒక మరణమై ఉన్నాడని మనం అనుకుందామా? ఇద్దరి మధ్య ఒక బాండింగ్ను మనం చూస్తే
ఇద్దరి మధ్య ఒక అవగాహన చూస్తే, ఇద్దరి మధ్య దైవత్వమును చూస్తే, దేవునికి భయపడే విధము చూస్తే, దేవుని పిల్లలారా, ఈ ఇస్సాకు ఇదిగో తన తండ్రిని బంధించుచుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే ప్రభువైన యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. అతనిని నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. నోరు తెరవలేదు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధముగా మౌనముగా ఉంటుందో, యేసయ్య కూడా తండ్రి ఎదుట, శిక్ష ఎదుట, పాపము ఎదుట, పాపమును జయించాలంటే, మరణమును జయించాలంటే, రక్షణ విమోచన కలిగించాలంటే ఆయన వారి ఎదుట తల దించవలసిందే. తల దించాడు. ఇక ఆ రోజు నుండి ఇస్సాకు గారు ఈ లోకయాత్ర ముగించేంత వరకు ఎక్కడా ఏ సందర్భములో కూడా నిరీక్షణ కోల్పోయిన వాడు కాడు ఇస్సాకు. ఎందుకంటే హోరేబు పర్వతం మీద దేవుని ప్రత్యక్షత చూచినటువంటి వాడు ఇస్సాకు. దేవుని స్వరమును విన్నటువంటి వాడు. అక్షరాల కన్నులారా ఆయన ఆత్మీయ నేత్రములతో దేవుని మహిమను చూసినటువంటి వాడు. ఆ మహిమ ముందు రెబెకా గొడ్రాలుగా ఉండటం అనేది పెద్దగా అనిపించలేదు. చాలా స్వల్పమైనటువంటిదిగా కనపడి, నేను అనుకుంటున్నాను సింపుల్గా ఒక చిన్న ప్రార్థన చేస్తుంటాడు, తండ్రి నా భార్య గర్భము నీవు తెరువు, అంతే. వెంటనే కార్యం జరిగిందా? వెంటనే కార్యము జరిగినది. జరగాలి అంటే మనలో ప్రార్థన స్టాండర్డ్ అనేది చాలా గొప్పగా ఉండాలి. ఇంత చేసినా దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు అనుకునే వారికి ఇస్సాకులో ఉన్న అనుభవాలు మన జీవితంలో కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. ఆమేన్ చెప్తారేమో అనుకున్నా, అయినా పర్వాలేదు, మీరు అలా వాక్యం లేనమై ఉన్నారనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడప్పుడు కూడా కాస్త కదులుతూ చప్పట్లు కొడుతూ స్వరం ఎత్తి దేవునికి స్తోత్రం చెబితే కూడా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. లైవ్లో ఉన్న చూస్తారు అందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్సాకును ధైర్యం ఏంటంటే కరువులో విత్తనాలు జల్లాడంట. ఎప్పుడంట? గట్టిగా చెప్పండి. మీరు కరువుకు చెప్పారు అదే మాటని కొంచెం గట్టి పుష్టికి చెప్పండి. ఎందులో వేశాడు? కరువులో విత్తనాలు జల్లాడు. నీళ్లు లేవు, పై ఆకాశ వర్షము లేదు, ఆకాశపు మంచు లేదు. మనకున్నటువంటి విచిత్రమైన సంగతులు ఏంటంటే అటొక బావి ఉంటుంది, ఇటొక బావి ఉంటుంది. బోర్లు 2 ఉంటాయి, 3 బావులు ఉంటాయి, మధ్యలో కాలువ ఉంటుంది. కాలువ నిండా నీళ్ళే, బోరు నిండా నీళ్ళే, బావి నిండా నీళ్ళే. 2 మోటార్లు ఉంటాయి, లోపల మోటార్లు ఉంటాయి, పైన మోటార్లు ఉంటాయి. ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తున్నాయి? ఏమొచ్చిన 25 బండింది అంటాడు. 40 బండాల్సిన పొరి పొలం ఏమండి 35-25 బస్తాలు కట్ 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 కట్. కరువులో విత్తనములు చల్లి ఎన్నంతలు పొందుకున్నాడు? 26వ అధ్యాయానికి రా. 26వ అధ్యాయం 12వ వచనమును. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం ఏం చేశాడట? 100 ఫలమును పొందాడు. ఏ ధైర్యం తీసుంటాడు? చెప్పు గట్టిగా. ఏ ధైర్యం? మాకు ఆడాయి గారు, మాకు చాలా ఇబ్బందులు అన్న అయ్యగారు, కట్టుబడులు ఎక్కువ అయ్యగారు, చాలా ఇబ్బంది పడుతున్నాం అయ్యగారు. ఏది? ప్రార్థనకు వస్తూనే చాలామంది ప్రియులారా బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన వల్ల కాదంటాడు ఇంకొకడు, మనం చేయలేమంటాడు ఇంకొకడు. ఎవరు వీళ్ళందరూ?
వాక్యం మీద ధ్యానము లేనటువంటి వారు, దేవుని కృప ఎడల నమ్మిక లేనటువంటి వారు, దేవుని కృపను తృణప్రాయంగా త్రోసివేసుకున్నటువంటి వారు దేవుని సన్నిధిలో ఇస్సాకు నిలబడి ఏం చేశాడు? విత్తనములు చల్లాడు. ఆయనకున్న ధైర్యం ఏంటంటే, విత్తనములు చల్లే క్రమములో దేవుని పిల్లరా, దేవుని మీద కృపలో ఉన్న ఆ శక్తిని ఇస్సాకు గారు చూస్తున్నప్పుడు, నా వైపు చూడు, కరువు పెద్దగా ఆయనకు అనిపించలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దాన ఫలము దేవుని పిల్లరా మనం పొందుకునే క్రమములో ఎక్కడ మనము నిరుత్సాహపడవలసిన పని లేదు. ఎన్న వచనం అది? 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయములో, ఇక్కడ నుండి మనం ఇటు వచ్చినట్టుగా ఉంది. 4వ అధ్యాయము 11వ వచనమును మనం చదివితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లు మనలో ఎవడు పడిపోకుండా తన విశ్రాంతిలో ఏం చెయ్యాలి? మనము జాగ్రత్త పడాలి ప్రవేశించడానికి. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలారా, ఆయన పిల్లమైనటువంటి మనమందరము కూడా జాగ్రత్త పడే సమయములో జాగ్రత్త పడే వారముగా ఉండాలి. ఎక్కడ జాగ్రత్త పడాలో అక్కడ జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎక్కడ నమ్మకముగా ఉండాలో అక్కడ నమ్మకముగా ఉండాలి. ఎక్కడ హెచ్చుగా ఉండాలో అక్కడ హెచ్చుగా ఉండాలి. ఎక్కడ ఎవరైతే మనము చూడవలసి ఉందో వాగ్దాన ఫలములను పొందిన వారిని మనము మాదిరికరముగా పెట్టుకొని మనం వెళ్ళగలుగుతూ ఉంటే, అది కరువైన, అది ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, రోగమైన, వ్యాధులైన, బలహీనతలైన, ఆర్థిక ఇబ్బందులైన వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేయబోతున్నాడు? అత్యధికమైన విజయమును మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొట్టు గట్టిగా చప్పలు కొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. విజయం, అన్నిటిలో విజయం దేవుడు ఇస్తాడు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపనేరడు. ఎడబాపే విషయాలలో ఏదొచ్చినా అత్యధికమైన విజయాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడిస్తాడు? కృప యందు నీవు తప్పిపోకుండా ఉండాలి. వాగ్దాన ఫలములను పొందుకున్న వారిని నీవు మాదిరికరంగా పెట్టుకోవాలి. వారు అనుభవించిన అనుభవాల గుండా నువ్వు ప్రయాణము చేయాలి. మెట్టుకు పౌలు గారు నాటి క్రైస్తవ ప్రజలకు ఏషావును పరిచయం చేస్తున్నాడు. ఏషావు అపవిత్రుడు, ఏషావు భ్రష్టుడు, ఏషావు నిర్లక్ష్యానికి నిలువుటెద్దు అద్దముగా కనబడుతున్నాడు. ఏషావనగా భక్తి లేనివాడు, ఏషావనగా వాగ్దాన ఫలాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు, ఏషావనగా దేవుని పిల్లరా వారసత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. నేటి దినములలో ఇదిగో దేవుడు మనకు ఉపదేశించిన ఉపదేశమును ఏమాత్రము నిర్లక్ష్యపరచకుండా చెప్పబడిన మాటల యందు శ్రద్ధ కలిగి రెబెకా విన్నట్లుగా విని యాకోబు రంగప్రవేశము చేసి ఎలాగూ ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళిపోయాడు. అలాగూ మనము యాకోబు వలె రెబెకా వలె చురుకుదనముగా ఉండకపోతే తప్ప దేవుని దీవెన మనం ఏమాత్రము కూడా పొందుకోలేం. ఈ రోజుల్లో దేవుని కార్యాలు మన జీవితంలో కన్నులారా చూడలేకపోతున్నాం. నేను మీ నుండి ఆశించేది ఏంటంటే, మనము కష్టపడి సంపాదించే సంపాదన కాదు నిన్ను ఆశీర్వదించేది. దేవుని కృప ద్వారా నీవు ఆశీర్వదింపబడాలి. నీ కష్టార్జితం కొంతవరకే ఉంటుందేమో కానీ దేవుని ఆశీర్వాదము అది ఎల్లప్పుడూ ఏమవుతుందంటే అది నిలిచి ఉంటుంది. దేవుని కృప నుండి తప్పిపోయేవారు ఎక్కువ మంది అయిపోయారు, ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. దేవుని కృపను ఆశ్రయించకుండా, దేవుని కృపలో నిలిచి ఉండకుండా ఈరోజు చాలామంది భక్తులు దేవుని సన్నిధిలో అపవిత్రులుగా మారిపోతున్నారు. 10వ అధ్యాయం 23వ వచనమును మనము చదివితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు, చెప్పండి గట్టిగా, ఆయన ఎవరంటే నమ్మదగినటువంటి వాడు.
చదువు గట్టిగా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మన మెప్పుకొనినది నిశ్చలముగా మనం ఏం చెయ్యాలి? పట్టుకొందుము గాక అంటాడు పౌలపోస్తలుడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఇలా మనము చూచుకుంటే 35 వరకు మనం చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఇక్కడ పౌలు గారు మాట్లాడుకుంటూ వచ్చాడు. వాగ్దానం చేసిన వాడు చెప్పండి ఏమై ఉన్నాడు? నమ్మదగినటువంటి వాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నడిపించువాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు, పోషించువాడు, ఆదరించువాడు, అన్నింటికంటే ప్రాముఖ్యంగా మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చువాడుగా ఉన్నాడు. ప్రభు రాక దినాల్లో జీవిస్తున్న మనం ఎక్కడ మనము తప్పిపోకుండా మనలో ఏమైనా చేదు అనుభవాలు చెప్పండి, చేదైనా వేరు ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టి అపవిత్రతలోని పవిత్రతలోనికి వచ్చి ఏశావు ఏ విధంగా కోల్పోవలసి వచ్చిందో వాటిని దేవుని పిల్లలారా యాకోబు గారు ఎలా సొంతం చేసుకున్నారో అలాగే మనము కూడా ఒక ఉత్సుకతను చూపిస్తూ వాటి మీద నిలవబడుతూ వాగ్దాన ఫలాలు అనుభవిస్తూ దేవుని కృపలో మనమందరము దీవింపబడాలని నేను కోరుకుంటున్నాను. 6వ అధ్యాయం చదువుకున్నాగా 6వ అధ్యాయము 11వ వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లు మీలో ప్రతివాడు నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని ఎప్పటి వరకు అంటామా? ఎప్పటి వరకు అంట? ఈ జనవరి నెలలోనేనా? జనవరి నెలలో కొంతమంది తీర్మానం చేసుకుంటారు. ఏది ఏమైనా నువ్వెన్నను చెప్పు బావా, నువ్వెన్నను చెప్పు అమ్మాయి, నేను ఈ సంవత్సరం జనవరి నుండి నేను ఒక తీర్మానం చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి ఆ తీర్మానం? ఆ మొత్తానికి ఏదో చేసుకున్నానని ఇబ్బంది పెట్ట మాకు. ఆ తీర్మానం ప్రకారం నేను నడవాలనుకుంటున్నాను. జనవరి కొద్దిగా పర్వాలేదు. ఏందమ్మాయి అబ్బాయి ఏమో తీర్మానం చేసుకున్న కొద్దిగా పర్వాలేదు అత్తయ్య, ఈ జనవరి నెలలో కొంచెం బాగానే సాగాడు. ఫిబ్రవరికి వచ్చేసరికి ఎట్టుందో, మార్చికి వచ్చేసరికి ఎట్టుంటుందో, ఏప్రిల్కి ఎలా ఉంటుంది? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై చూస్తే దేవుని పిల్లరా ఏప్రిల్ మేకి వచ్చేసరికి ఆ ఎండకంత ఎండిపోద్దో ఏమో. వాగ్దానం మారిపోయింది, ఆలోచన మారిపోయింది, తీర్మానం మారిపోయింది. పౌలు గారు అంటున్నారు, నీ తీర్మానం జనవరికో, నీ తీర్మానం 2025కో 26కో కాదు. ఎప్పటి వరకంట? మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనుపరచవలెను అని నేను అపేక్షించుచున్నాను. కొంతకాలం వరకే కాదు, ఏదో మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాటికే కాదు. దేవుని పిల్లరా, ఈరోజు నేను ఒకరోజు ఒక ఊరికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రోజు ఆ సంఘానికి వాళ్ళ సంఘ విశ్వాసకు వచ్చి కూర్చున్నాడు. ఏదో విషయం మీద మాట చెబుతూ వాక్యం అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసేటప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, ఆ వెనక కూర్చున్నాడండి వీళ్ళు వచ్చాడు ప్రార్థనకి 3 ఏళ్ళు అవుతుంది కనపడక అంటున్నాడు. ఎన్నేళ్ళంటా రాక? 3 ఏళ్ళ నుంచి ప్రార్థనకు దూరంగా ఉంటున్నాడు. కృప నుండి తప్పించుకుంటే వాగ్దాన ఫలాలు ఎలా నీవు అనుభవిస్తావు? దేవుని కృప నుండి దూరంగా ఉంటే, దేవుని కృప నుండి నీవు దూరంగా వెళ్ళిపోతే దేవుడిచ్చే వాగ్దాన ఫలాలు ఎలా నీవు అనుభవిస్తావు? నీ పిల్ల తరాలు వాటిని ఏ విధంగా అనుభవించగలరు? ఏ విధంగా వాటిని పొందుకొనగలరు? లోకముతో గడుపుచున్న అనుభవాలు ఎక్కువగా ఉన్నాయి, దేవునితో గడిపే అనుభవాలు తక్కువగా ఉన్నాయి. దేవునితో గడిపితే ఆగిన నీకు ఇవ్వవలసిన దీవెనలన్నీ కూడా ధారాళముగా ఇస్తాడు ఆయన.
నీకు కావలసిందేంటో ఇస్తాడు. నీకు రాబోతున్న ప్రమాదము తప్పిస్తాడు. నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఆయన సమృద్ధికి ఇవ్వడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆసక్తిని ఎప్పటి వరకు అంట? తుదమట్టుకో నీవు కనుపరిచే వ్యక్తిగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. ఎప్పటి వరకు ఈ పరుగు? ఎప్పటి వరకు ఈ పరుగు? దానికి కాలపరిమితి లేదండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ దినములలో జీవించుచున్న దేవుని పిల్లలమైన మనం నాడు పౌలు గారు హెచ్చరించిన విధముగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఈ శ్రేష్టమైన సందేశాన్ని గ్రహిస్తూ మనలో కృపను దూరం చేసుకొని ఆ పద్ధతులు మానుకొని దేవునికి దగ్గరవుదాం, దేవుని చేత దీవింపబడదాం, దేవుని బలమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అటువంటి బలమైన కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనమందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. కానుకలు పడదాం. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా, నా ఎడల నీకున్న తలంపులు అవి విస్తారముగా ఉన్నవి నీలో దేవా, అవి వర్ణిల్పలేను నా యేసయ్యా, అవి వివరింప నా యేసయ్యా, అవి వర్ణిల్పలేను నా యేసయ్యా, అవి వివరింపలేను నా యేసయ్యా, నా ఎడల నీకున్న వాంఛలన్నీయు, నా ఎడల నీకున్న వాంఛలన్నీయు, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. ఎన్నో దినములు నిన్ను నే మరచితిని, ఎన్నో దినములు నిన్ను నే విడచితిని. పడదాం. ఎన్నో దినములు నిన్ను నే మరచితిని, ఎన్నో దినములు నిన్ను నే విడచితిని, విడువని ఎడబాయని నా యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా, విడువని ఎడబాయని నా యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా,
చేసేదనయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నాయి. కృప నుండి తప్పిపోతున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నావో? అపవిత్రమైనటువంటి కార్యం తప్పిపోవుట, భ్రష్టత్వం తప్పిపోవుట, దేవుని కృప నిన్ను ఆశీర్వదించాలని నీ యొద్దకు వచ్చుచుంటే నీ ప్రవర్తన ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, నీ స్పందన ఎలాగుంది? అమ్మా, నోరు తెరిచి ప్రార్థన చేయి. వీలైతే చేతులు ఆకాశము తట్టు చాపుతూ దేవుని సన్నిధిలో కృపకు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా, ఎలాగున్నావు ఆలోచన చేసి ప్రార్థన చేసి, నన్ను క్షమించు నాయన, వాస్తవానికి ఈ విషయాలు మాకు తెలియదు నాయన. వాగ్దాన ఫలాలు అనుభవించిన వారిని వెంబడించాలని, వారిని మేము మాదిరిగా పెట్టుకోవాలని ఈ సంగతి మాకు తెలియక మేము ఎంతగానో మా తండ్రి మేము దూరంగా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు నీ పాదముల యొద్దకు వస్తున్నాము. మమ్మలను జ్ఞాపకం చేసుకో, మమ్మలను ఆదరించుము తండ్రి. ఇంకొక మెట్టు